ఇవాళ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో భారత రాజ్యాంగ హక్కులు ఎవరికైతే అందాలనో ఇవాళ చర్చ నిజంగా నడుస్తుందని నేను అనుకుంటున్నా. ఇవాళ బీసీలలో ఉన్నటువంటి దగ్గర 56 కులాలు, ఒకటి కాదు రెండు కాదు 56 కులాలు సర్పంచులు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. వీళ్ళ గురించి అసలు ఈ 42% రిజర్వేషన్ల మాట లేదు. ఎంపీటీసీలు లేరు 56 కులాలు. అసలు వీళ్ళ గురించి మాట్లాడే నాయకుడు అవపడతలేడు. బీసీ రిజర్వేషన్లని కాంగ్రెస్ చెప్తా ఉంది 42%, ఎవరికి ఇస్తామని చెప్తుందో స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదు. ఎందుకు ఈ మాట స్పష్టత లేదని చెప్తున్నట్టే, ఇయ్యటం ఇష్టం లేక. డెడికేషన్ కమిషన్ వేసింది మన్నా, కులగణన చేసింది మన్నా, కానీ అధికారం రాకముందే బీసీలు 42% మంది తేల్చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు నాయకులకు ఆలోచన చేసుకోవాలి. బీసీ సంఘాల నాయకులు ఏం ఆలోచన చేసుకోవాలి? డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ లేనప్పుడు, కులగణన లేనప్పుడు వేసిన రిజర్వేషన్ల మీదనే వీళ్ళు ఇంకా 42% అని తిరుగుతామరు నాయకులు. ఏమాత్రము మీరు నిజమైనటువంటి సంఘాల నాయకులారా మీరు ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నా. అసలు కులగణన చేసింది మన్నా, మరి కులగణన ఎక్కడుందని అడుగుతలేరు. అయితే కులగణలో సంచార జాతులకు కూడా సంపూర్ణ లేదు, లిస్ట్ అవుట్ చేశాం, దాని ప్రకారం తీసేసిర్రు. ఫస్ట్ కులగణన పేరుతో లిస్టులో పెట్టినారు, తర్వాత లిస్టు నుంచి తీసేసారు. సంచార జాతులు అనే పదాన్ని డిఎన్టీని తీసేసినారు. ఎట్లా మాకు రిజర్వేషన్లు అందుతాయి? 75 సంవత్సరాల భారతదేశ చరిత్ర. ఒక పక్కన రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని భారత రాజ్యాంగమే అమలని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఒక పక్కన రాజ్యాంగ వ్యతిరేకి అంబేద్కర్ బొమ్మకు తాళలేసినటువంటి చరిత్ర ఇవాళ సీఎంది. ఇది దుర్మార్గమైన పాలనలో ఉన్నాం, భారత రాజ్యాంగ వ్యతిరేకి పాలనలో ఉన్నామని చెప్తున్నా నేను. అయితే బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి గప్పాలు కొడుతున్నటువంటి నాయకులు ఎంతో మంది లేకపోవచ్చు. ఇప్పుడు బీసీ సంక్షేమం కోసం కావచ్చు, బీసీల రాజకీయం కోసం, బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఆ యొక్క పార్టీల సంఖ్యలో వస్తున్నటువంటి నాయకులకు మీరు ఏం చెప్తారు? నాయకులందరూ ఇలా పోయారు టీఆర్ఎస్ ఆఫీసు చేసి పోతే కేటీఆర్ చెప్పిండు చట్టబద్ధతలు రిజర్వేషన్లు చెప్తే మీరు పాలు విగ్రహాలు పాలా చేసేసిరు, ఇదేమి అవగాహన లేనటువంటి అని చెప్పిండు కేటీఆర్ గారు. చట్టబద్ధంగా లేవని చెప్పిండు. ఒక పక్కన రాజ్యాంగం పేరుతో చెప్పి ఆయన ఎక్కడికి పోయినాడు? రాష్ట్రపతికి బిల్లు పోయింది, ఆ బిల్లు అటనే పెట్టి తర్వాత వచ్చి ఆర్డినెన్స్ తెచ్చినాడు. కానీ రాష్ట్ర పద్ధతి పరిశీలనలో ఉన్నప్పుడు కేబినెట్ ఇచ్చిన తర్వాత, ఆమోదం ఇచ్చిన తర్వాత గవర్నర్ కూడా న్యాయ చర్చలు జరిపి తీసుకుంటామని చెప్పిండు. న్యాయ చర్చలో ఏం తెలియదు, న్యాయంగా ఆలోచించాలి. నిజంగా మంచి ప్రశ్న వేసినారు. గవర్నమెంట్ సీఎం గాని మంత్రులు గాని ఎన్నిసార్లు కలిసిరు గవర్నర్ని? మంచి ఆలోచన మాట్లాడినారు. క్వశ్చన్ రిజర్వేషన్ల మీద, అయ్యా మీకు బిల్లు పంపినము అని ముఖ్యమంత్రి ఒక్కసారన్నా పక్కనే ఉంటాడు. ఢిల్లీకి ఎందుకు పోయిర్రా మీరు ట్రైన్ వేసుకొని? ఇవన్నీ జనాన్ని చుత్తిగా చేయటం, జనాన్ని మోసం చేయటం. ఢిల్లీలో కూడా ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ పోలే. అసలు రాహుల్ గాంధీ దగ్గరికి ఈ డెలిగేషన్ తీసుకుపోవాలి కదా. నీ కులాలను తీసుకుపోయినావు, ట్రైన్ వేసినావు, దేనికి? మాకేమన్నా ఢిల్లీ ట్రైన్ల తిరిగటానికి ఏమైనా నువ్వు కనుక విమాన పాసులకు పెట్టుకొని తిరిగినట్టు 56 సార్లు ఢిల్లీకి పోయినవే? ఎవరి అకౌంట్లు నింపితానికి పోయినావు? ఎవరి ఘర్షలు, ఎవరి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు. దుర్మార్గమైన ప్రజా సమస్యలు అడిగితే లాగుల తొండలు వదిలే సీఎం ఎవరైనా అవపడతారా? రాజ్యాంగబద్ధమైన సీఎం మన సీఎం. మరి గత 10 సంవత్సరాల సంచార జాతులకు ఎంబీసీ పదవులు ఇచ్చి, లేదంటే అక్కడ ఉన్నటువంటి చైర్మన్ పోస్టులు కూడా ఎంబీసీ అనే పదాన్ని 70 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఎంబీసీ అనే పదాన్ని తెచ్చినది కేసీఆర్. ఎంబీసీ కార్పొరేషన్. ఇంత మటుకు ఈ దేశంలోనే సంక్షేమ పథకాలు లేనటువంటి కులాలకు ఎంబీసీ కార్పొరేషన్ ని తెచ్చినది కేసీఆర్ గారు. ఇంతకంటే ఇంకేం కావాలని అడుగుతున్నాను నేను. ఎంబీసీ పదాన్ని క్రియేట్ చేసినాడు. అయ్యో వీళ్ళకు 70 కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇంత మోసం చేసిందే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళకంటూ బడ్జెట్ ఉండాలి, సంక్షేమ పథకాలు ఉండాలి. ఒకటి కాదు రెండు కాదు 36 కులాలు కార్పొరేషన్తో తెచ్చినాడు. ఎడిపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ, ఎడిపోయింది ఈ సోకాల్డ్ నాయకులు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, మొదటి నుంచి ఈ బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను 180% ఉన్నటువంటి ఓబీసీలను అణిచివేసే పార్టీ ఏదైనా ఉందంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధింది, బీసీల పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రేమ చూపిస్తుంది. ఆర్డినెన్స్ కావచ్చు, గవర్నర్ ఇచ్చినటువంటి దాన్ని లెక్క చేయకుండా కూడా ఒక ఆర్డినెన్స్ కేవలం రాజకీయ పరంగా ఇచ్చింది. మరి దాన్ని ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టినాడు. అసలు ఆ బిల్లు పెట్టినప్పుడు కులగణన ఏమైంది? కులగణన ఎక్కడ దాచినవు? మా జనాభా ఎంత అని కోర్టుకు చెప్పాలిగా నువ్వు.
ఈ రిజర్వేషన్లు పెంచుతున్నప్పుడు సుప్రీంకోర్టు పరిధి దాటి 50% నుంచి నువ్వు ఎప్పుడైతే ఇక్కడ అమలు చేయాలని అనుకున్నప్పుడు 9th షెడ్యూల్ అని నువ్వు అనుకున్నప్పుడు 9th షెడ్యూల్ కూడా పెట్టలే కాదు, రాజ్యాంగ సవరణ చేసి మన హౌస్లో పార్లమెంట్లో రావాల్సిన రిజర్వేషన్లను అసెంబ్లీలో పెట్టినవు. సరే అసెంబ్లీలో పెట్టినప్పుడు మరి కోర్టు కొట్టేసినది, కోర్టు ఆపుతుంది కదా. నువ్వు డెడికేషన్ కమిషన్ ఏమని చెప్పింది కదా, రిపోర్ట్ ఏమైనది, ఏం చెప్పినాడు భూసాని వెంకటేశ్వరరావు డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఏమని చెప్పినాడు, ఈ రిజర్వేషన్లు ఎంత పెంచమని చెప్పినాడు, ఈ జనాభా ఎంత అని అసలు కులగణన ఎంతో ఆయన కన్నా చెప్పినారా మీరు? అసలు కులగణన జనాభా ఎంతో, అయ్యా గింత జనాభా ఉన్నది, ఈ 75 సంవత్సరాల తర్వాత జనాభా పెరిగినది, అప్పటి జనాభా ఇప్పుడు జనాభా పెరిగినది అని ఏమైనా రిజర్వేషన్ల ప్రాతిపదిక కులగణన పెరిగినది కాబట్టి ఈ రిజర్వేషన్లు పెంచుతున్నామని హైకోర్టులో కూడా మాట్లాడలేకపోయినావు. గవర్నర్ పక్కనే ఉంటాడు, నీ రాజ్భవన్ పక్కనే ఉంటాడు, ముఖ్యమంత్రి 100 సార్లు సెక్రటరియట్కు ఎగేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఏది చట్టబద్ధమైనటువంటి గవర్నర్ లెక్క చేయడు. నీకు ఇంత అహంకారం ఏంది అంటున్నా. నీ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టాల్సిన గవర్నర్ని ఇంత అహంకారపూరితంగా ఎందుకు ప్రవర్తించినము అంటున్నా. ఎందుకు ఆర్డినెన్స్ ఉండంగా ఎందుకు జీవో తెచ్చినవు? ఆర్డినెన్స్ చట్టబద్ధం అయితే రిజర్వేషన్లు ఇవ్వాలని నీకు నిబద్ధత ఉంటే ఎందుకు జీవో తెచ్చినావు? జీవో తెచ్చిన తర్వాత హైకోర్టుకు మీ వాళ్ళతోనే పంపించి మరి హైకోర్టు కన్నా చెప్పాలిగా కులగణన గిది అని చెప్పాలి కదా, స్పష్టత ఉందా? ఎక్కడ హైకోర్టులో పెట్టాలి కదా, నువ్వు ఎందుకు పెట్టలేకపోయినావు? హైకోర్టులో పెట్టి తర్వాత డెడికేషన్ రిపోర్ట్ కూడా ముందు చూపించాలి కదా, డెడికేషన్ రిపోర్ట్ లేదు. బీసీలతో కలిసిన తర్వాత బీసీలో కలిసిపోతే మీ యొక్క సంచార జాతులకు అన్యాయం జరుగుతుంది కాబట్టే ఈరోజు కోర్టులో వాదించినారు, కోర్టులో రిట్ పిటిషన్ వేసినారు. ఈ 42% అన్న స్పష్టత ఉంటే ఉన్న రిజర్వేషన్లో మా వాటా తేల్చండి. సంచార జాతుల వాటా ఎంత రావాలి? 10%. 2016లో బాలకృష్ణ రేణుకే కమిషన్ సంచార జాతుల కమిషన్ వేస్తే 2014లో వీళ్ళు SC STలో ఉండాల్సినటువంటి సంచార జాతులు భిక్షాటన చేస్తుర్రు, వీధిలో తిరుగుతా ఉర్రు, యక్షగానంతో తిరుగుతా ఉర్రు, అడవిలో వేటాడే జీవన విధానంతో జీవిస్తా ఉర్రు. వీళ్ళకు సపరేట్ రిజర్వేషన్లు ఇస్తే తప్ప వీళ్ళు మనుషులుగా మనకు రారు, మన కనుమరుగైతుర్రు. కాబట్టి వీళ్ళకు సపరేట్ రిజర్వేషన్లు ఇవ్వాలి అని పార్లమెంట్లో బిల్లు పెట్టమని ఉంటే ఇప్పటికీ ఈ బీజేపీ పెట్టదు, కాంగ్రెస్ సపోర్ట్ చేయదు. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి బీసీ కమిషన్ మెంబర్లు కూడా మీ యొక్క జిల్లాల పర్యటన టైంలో కూడా అనేక అవమానాలు జరిగినాయి ఇచ్చిల్లు. మరి దానికి సంబంధించినటువంటి బీసీ నేను అదే అడుగుతున్నా, ఈ రేవంత్ ప్రభుత్వాన్ని, ఈ హైడ్రా ముఖ్యమంత్రి, ఇండ్లు కూల్చే పేదల ఇండ్లు కూల్చే ముఖ్యమంత్రి, ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత నీ కరెన్సీ నోట్ల కట్టల మీద నీ శవాన్ని ఏమన్నా పేల్చేటువంటి పోటీ ఉందేమో. నువ్వు జూబ్లీ హిల్స్ చైర్మన్ గా హౌసింగ్ బోర్డు చైర్మన్ చేసి గుట్టలను మైనింగ్లను ఇండ్లు చేసి అమ్మినటువంటి చరిత్ర మన సీఎం. ఓటుకు నోటు దొంగది. కానీ ఇవాళ అరకొరగా కూరగాయలు అమ్మి, పాండబ్బాలల్లా పాన్లు అమ్మి, మురికి మెకానిక్ల ద్వారా నిరంతరంగా తోపుడు పండ్ల ద్వారా అరటి పండ్లు అమ్ముకున్నటువంటి వాళ్ళ ఇండ్లు ఒక 9 లక్షలు 10 లక్షలు వేసుకొని ఎక్కడో ఒక మురికివాడల్లో ఇల్లు కట్టుకుంటే హైడ్రా పేరుతోని ఇల్లు ఆదానికి కాడ ముడుపులు తీసుకొని ఆయనకు ఒక 50,000 కోట్లు లక్ష బడ్జెట్ పెట్టి మూసి ప్రాజెక్టుతోని ఉన్న ఇళ్ళను మొత్తం కూల్చుకుని పోతుండు. ఇంత దుర్మార్గం. బూతుల సీఎం ఎవడంటే రేవంత్. ఇంత దుర్మార్గం. భారత రాజ్యాంగ వ్యతిరేక ఎవడంటే రేవంత్. ఫైనల్ చెప్పండి, బీసీలో జరిగేటువంటి బంద్ను మీ యొక్క సంచార జాతుల నుంచి మద్దతు ఉంటుందా, ఉండబోతుంది? ఇప్పుడే అర్థమైంది వాళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏంటంటే ఒక 5 కులాలు 5 మంది మేము పోస్టులు తీసుకున్నాం, ఇక మిగతా వాళ్ళకు పోస్టులు లేవు, తర్వాత ఏమైనా ఉంటే చూద్దాం. మామూలు చిన్న పోస్టులకే ఇప్పుడు ఏం లేవు అనేటోళ్ళు ఈ జాతులను, ఈ కులాలను 143 కులాలను ఎమ్మెల్యేలు చేస్తానికి వీళ్ళు ఏమైనా పనిచేయగలిగితే నాయకత్వమా? నేనేమంటూ చెప్తున్నా, ముందుగా మీరు నాయకత్వ నిర్మాణం జరపండి. నాయకత్వ నిర్మాణం అంటే ఆర్ కృష్ణ గారు ఎవరు వచ్చినా ఆదరిస్తాడు, పదవులు ఇవ్వగలుగుతాడు. నువ్వెవరో ఎనిబడి పదవులు ఇస్తాడు. ఆయనను కూడా బ్లాక్మెయిల్ చేసిర్రు, ఆయనను కూడా హైజాక్ చేసినటువంటి జేఏసీ ఇది అని చెప్తున్నా నేను. ఆర్ కృష్ణ గారినే హైజాక్ చేస్తున్నటువంటి రాంగ్ తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఆయన నోరును మూపిస్తుర్రు. ఆయన నాయకత్వ నిర్మాణం చేసినాడు. ఆయన హాస్టళ్ల కోసం కొట్లాడి విద్యార్థి ఉద్యమ నాయకత్వ నిర్మాణాన్ని చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారినే పక్కకు తీసుకుపోతున్నటువంటి జేఏసీ ఏర్పడింది. ఈ జేఏసీ మీద నాకు నమ్మకం లేదు. రాజకీయ పార్టీల ద్వారానే నేనేమంటున్నా, చట్టబద్ధంగా అయితేనే పార్లమెంట్లో అయితేనే రిజర్వేషన్లు వస్తాయని చెప్తున్నా, రాజకీయ పార్టీలే పదవులు ఇస్తాయని చెప్తా ఉన్నా.
సంఘాలారా మీరు నాయకత్వ నిర్మాణం చేసింది నేర్చుకోమని చెప్తా ఉన్నా ఈ జేఎస్కి. 42% ఇచ్చేసామని చెప్పేసి బీసీలకు 42% పేపర్లు ప్రకటన చూసి పేపర్లు ఆ బీహార్ ఎలక్షన్ కోసము ప్రచారం చేసుకుంటారు. అభిషేకం చేసినట్టు సోకాల్ నాయకులకు మీరేం చెప్తారు? ఇప్పుడు కళ్ళు మేల్కోమని చెప్తున్నా. ఫస్ట్ మిమ్మల్ని సంక్షేమ పథకాలు మహిళలకు 2,500 ఇవ్వాలి. వాటిని ఇవ్వకుండా మోసం చేయడానికి ఈ బీసీలను రాజకీయ వేదికగా వాడుకుంటుండు రేవంత్. వికలాంగులను మోసం చేసిన రేవంత్ 6,000 ఇస్తానని మోసం చేసిండు. వాళ్ళను కూడా మోసం చేసిన ఇవ్వకుండా ఉండటానికి బీసీ రాజకీయ అనే రిజర్వేషన్ ఎజెండాను రాజకీయంగా వాడుకుంటుండు రేవంత్. డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఇది. విద్యార్థులను మోసం చేసినాడు, నిరుద్యోగులను మోసం చేసినాడు, యువకులను మోసం చేసినాడు, మహిళలను మోసం చేసినాడు. 6 గ్యారంటీలను మోసం చేయటానికి, కనుమరుగు చేయటానికి బీసీ రిజర్వేషన్లను రాజకీయంగా ఎరవేసి వాడుకొని ఆటలాడుతున్న రేవంత్, బీసీలను మోసం చేసే రేవంత్ ఎప్పటికైనా ఇదే లాస్ట్ ప్రభుత్వం అయిపోతుంది. త్వరలో నిజమైనటువంటి ప్రతిపక్షమే ఇవాళ ప్రజలు వేస్తారని కోరుకుంటున్నా. నేను అనుకుంటున్నా కొంతమంది నేను ఊర్లో తిరిగినప్పుడు అయ్యో కేసీఆరే నయము అనేటువంటి వాళ్ళు చాలా మంది నేను విద్యార్థులను చూస్తా ఉన్నా. నేను ఒక సంచార జాతుల బిడ్డగా ఏం కోరుతున్నంటే మాకు అంబేద్కర్ ద్వారా రిజర్వేషన్లను ఆయన గుర్తించినాడు, ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా గుర్తించిండు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ రావాలని నేను కొట్లాడుతున్నా. నేను నిరంతరంగా పనిచేయబోతున్నా. ఈ రేవంత్ ప్రభుత్వం దిగిపోయేటట్టు చేస్తున్నా. వీళ్ళందరినీ బీసీ సంఘాలను కూడా మేల్కొమ్మని చెప్తున్నా. నిజమైనటువంటి కాంగ్రెస్ పాలు పోసినటువంటి ద్రోహులను బీసీ జేఏసీలో ఉన్నటువంటి నాయకులు గుర్తించమని చెప్తున్నా. ఈ ముసుగు దొంగలు ఉంటారు కొంతమంది, ఆ ముసుగు దొంగలను ఇల్లుకి తోలినాడు రేవంత్. పాలు పోసి భజన చేసిన వాళ్ళు మళ్ళీ మేమే అన్నట్టు ఎవడు నమ్మాలి? కాబట్టి సంచార జాతులు అన్నట్టు అస్తిత్వం కోసం సంచార జాతుల నాయకత్వం మా వాటా మాకు రావాలి. కాంట్రాక్టు పదవులలో కాంట్రాక్టు రిజర్వేషన్లు మాకు అందాలి. కాంట్రాక్ట్లు అయితే ఇస్తానని చెప్పినాడు. ఆ సంబంధించినటువంటి రిజర్వేషన్లు మాకు మద్యం టెండర్లో కూడా మాకు వాటా ఇవ్వని అడుగుతున్నాం. నిజంగా ఎవడైతే రిజర్వేషన్ అంటే ఏంది, ఎవడైతే రిజర్వేషన్లు అందుకోలేదు, ఎవరైతే కనుమరుగైపోయారో, ఎవరైతే వెనకబడిపోయిన సమాజం ఏదైతే ఉంటుందో ఆ సమాజానికి విద్య, ఉద్యోగ, ఆర్థిక తర్వాత రాజకీయం అందించండి. చదివే లేదురా బాబు అంటే మాకు పదవులు ఎవరికో ఇస్తున్నాని ఢిల్లీలో పోయి విమానాల మీద బస్ పాసులు లెక్క తిరుగుతున్నటువంటి రేవంత్ బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా మారమని చెప్తా ఉన్నా. భవిష్యత్తులో ఓటుకు నోటు దొంగ జైలు పోవటం ఖాయమని చెప్తా ఉన్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.